జూబ్లీ హిల్స్ లో క్యాష్ డ్రాప్ ముఠా కలకలం రేపుతోంది. ఏటీఎం కి వెళ్లే వినియోగదారులే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతుంది. ఏటీఎంలో డబ్బులు రాకుండా ప్లాస్టిక్ కార్డు అడ్డుపెట్టి వాళ్ళు వెళ్లిపోగానే డబ్బులు కాజేస్తోంది. 15 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జూబ్లీ హిల్స్ పోలీసులకు సదరు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం రేపుతోంది. ఏటీఎం కి వెళ్లే వినియోగదారులే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతోంది. ఏటీఎంలో డబ్బులు రాకుండా ప్లాస్టిక్ కార్డు అడ్డుపెట్టి వాళ్ళు వెళ్లిపోగానే డబ్బులు కాజేస్తోంది. 15 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జూబ్లీ హిల్స్ పోలీసులకు సదరు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో క్యాష్ డ్రాప్ ముఠా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏటీఎం లో నుండి డబ్బులు డ్రా చేసే సమయంలో వినియోగదారులనే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకోవడం కావచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వచ్చే మిషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కార్డు పెట్టి డబ్బులు రాకుండా ఆపడం, అనంతరం అక్కడ నుండి డబ్బులు రాలేదు అని చెప్పేసి వినియోగదారులు వెళ్లిపోయిన వెంటనే ఈ ముఠా లోపలికి ఎంటర్ అవ్వడం, ఆ డబ్బులను తీసుకోవడం, అనంతరం అక్కడ నుండి వాళ్ళు చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ యొక్క వినియోగదారులు అయితే ఈ యొక్క బ్యాంకు కంప్లైంట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. బ్యాంకు కంప్లైంట్ చేసిన వెంటనే ఆ యొక్క బ్యాంకు మేనేజర్ పోలీసులను కూడా అప్రోచ్ అవ్వడం, ఇలా జరుగుతుంది అంటూ కూడా పూర్తి వివరాలను వాళ్ళకి చెప్పడంతో అసలు ఎక్కడ ఏ టైంకి డ్రా అవుతున్నాయి డబ్బులు, ఏ టైంకి విత్ డ్రా అవుతున్నాయి అనే విషయాన్ని కూడా పరిశీలించడం, సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో సేకరించి ఎక్కడెక్కడ ఈ యొక్క కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయో ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొంతమంది ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ను తీసుకున్న పోలీస్ అధికారులు వాళ్ళు ఎక్కడి వ్యక్తులు, అంతేకాకుండా వాళ్ళ మీద గతంలో పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయంటూ కూడా పరిశీలిస్తున్నారు. వారి ఫొటోస్ ను కూడా సంబంధిత పోలీస్ స్టేషన్స్ కి, అంటే జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగానైతే పంపించడం అయితే జరిగింది. ఈ ముఠాకు సంబంధించిన వ్యక్తుల పైన కేసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఫ్రెషర్సా అనే విషయంతో పాటు వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఈ యొక్క ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఎప్పుడైతే వాళ్ళకు డబ్బులు డ్రా అయ్యాయని మెసేజ్ రావడం, అనంతరం వాళ్ళ చేతికి డబ్బులు రాకపోవడం ఎప్పుడైతే జరుగుతుందో ఆ వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కి కూడా కంప్లైంట్ ఇస్తే డెఫినెట్ గా నష్టం జరిగే సమయం ఏదైతే ఉందో దాన్ని పూడ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరగా ఈ యొక్క కేసులు అనేటివి ఛేదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఏటీఎంస్ దగ్గర కూడా కొంతవరకు నిఘా అనేది అవసరం. మీరు ఎప్పుడైతే ఏటీఎం దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుంటూ ఉంటారో ఆ సమయంలో కాస్త మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా కాస్త గమనించడం ముఖ్యమంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కొత్త రకమైన ఈ దందాకు సంబంధించి కూడా నాంది ఎక్కడ పలికింది, ఇంతకు ముందు ఇట్లాంటి చర్యలు ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏమైనా
ఈ ఇద్దరు ముగ్గురే చేస్తున్నారా, వీళ్ళకి సంబంధించి ఇంకేమైనా ముఠాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొంతమంది ఈ పిక్ పాకెటర్స్ కావచ్చు, గతంలో ఇలాంటి ఏటీఎం దొంగలు కావచ్చు, వాళ్ళ లిస్టు కూడా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.